హాయ్ అండోయ్. ఈరోజు షెడ్ అయితే ఓడదీస్తున్నారండి. షెడ్ ఓడదీయడానికి ఒక నలుగురు మనుషులను అయితే పిలిచారు. పొద్దున్నే ఇంకా 6:30 కల్లా వచ్చేసారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పై రేకులు అవి తీసేసి ఇంక ఇవన్నీ బయట జారేసేసి ఇవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా మార్నింగ్ వాళ్ళకి టీ ఇచ్చేసి కింద తీసేసిన మేకులు అవి పడితే అవి అందరికీ గుచ్చుకుంటాయని చెప్పి నేను కూడా అవన్నీ అయితే ఏరేసి ఒక పక్కన అయితే పెట్టేశానండి. మనం చూడండి, ఏదో అంటారు అమ్మపోతే అడవి కొనపోతే కొరివి అని. అసలు కిలో 30 రూపాయలు కూడా లేదండి, 25 రూపాయలు 24 రూపాయలు అంట పాతినం రేటు. అదే మనం కొనాలంటే ఎంత రేటో కదా. ఇంకా ఆవుని దోణి అయితే ఇలా బయట అయితే కట్టేశామండి రోడ్ మీద. ఇంకా తర్వాత వాటికి పక్కన స్థలం ఉంటే తెలిసిన వాళ్ళది, ఆ స్థలంలో షెడ్ లాగా కూడా వేయించేశారండి. ఇదిగో చూడండి, ఆవుకి ఇలా ఒక పందిరిలాగా వేయించి దోమలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇప్పుడు బాగా. ఆ దోమలు కొట్టకుండా అయితే చుట్టూ ఇప్పుడు తీసిన దోమతెర ఉంది కదా, ఆ దోమతెరను కూడా ఇట్లా చుట్టూ కట్టించేసి సెట్ చేసేసారండి. ఇంకా మధ్యాహ్నం వరకు ఆ నలుగురు మనుషులకి అదే సరిపోయింది. ఇంకా స్తంభాలు అవి ఉన్నాయండి షెడ్వి, అవి పగలగొట్టడం అది అయితే అవ్వలేదు. ఇంకా మేము మధ్యలో అయితే ఇలా చూడడానికి అయితే వెళ్ళామండి ఒకసారి, అసలు ఎలా కడుతున్నారు ఏం చేస్తున్నారు అని. బాగా ఖాళీగా అయితే ఈ షెడ్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ ఐడియా ఫస్టే రాలేదు, లేదంటే ఇంకా కొంచెం ముందే మొదలుపెట్టి షెడ్ తీసేసి ఇట్లా బయట కట్టించే వాళ్ళమని అయితే అన్నారు మా వారు. ఇంకా ఇదిగోండి, వీటినైతే ఇంకా తోలుకెళ్ళడానికైతే స్టార్ట్ చేశారు. అసలు ఈ దూడ ఉందండి, అసలు ఆవైతే కొంచెం బాగానే వెళ్ళింది కానీ చిందులు తొక్కేసిందండి. అసలు దూడనైతే ఆపలేకపోతున్నాము. ఆవైతే పర్వాలేదండి, ఈ దూడను ఆపడానికైతే నిజంగా చాలా కష్టంగా ఉందండి. అసలు ఈయన లాక్కెళ్తుంటే ఎక్కడ పడిపోతారో అనిపించింది. చూడండి అసలు ఆయన్ని ఎట్లా లాగేసిందో. తర్వాత మా వారిని కూడా ఇంకా వీడియో అయితే తీయలేదు, మేము కూడా హెల్ప్ చేసాము, మా అమ్మాయి నేను. ఈ రెండింటికి కలిపి లంగేశారు ఆవుకి దూడకిని. ఇంకా తర్వాత వీడియో తీయకుండా మేము కూడా హెల్ప్ చేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఇదిగోండి చూడండి ఇట్లా షెడ్లో అయితే కట్టేశారు. కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టిందండి. ఆ కట్టిన స్తంభం అయితే ఇరక్కొట్టేసింది. తర్వాత ఆవు దగ్గర కట్టి తర్వాత తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మానికి కమ్మెలు ఉంటాయి కదా, ఆ కమ్మెలు తీసుకొచ్చి అర్ధరాత్రి లైట్లు వేసుకొని అవైతే మళ్ళీ పాతి ఇంకా అలా చేసామండి. బాగా హడావిడి చేసిందండి దూడైతే.